హే గాయ్స్, వెల్కమ్ టు సర్దనాస్ క్రేజీ కాంబినేషన్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మిల్ మేకర్ మంచూరియన్. మిల్ మేకర్ మంచూరియన్ చేయడానికి ఒక కప్ మిల్ మేకర్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేడవుతున్నప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మిల్ మేకర్ని వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మిల్ మేకర్ మంచూరియన్ చేయడానికి మనం పెద్ద మిల్ మేకర్ని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత వేడి వాటర్లో నుంచి మిల్ మేకర్ని తీసి కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్లో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్లో 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, రైస్ ఫ్లోర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ ఏం యాడ్ చేయకూడదు, ఆల్రెడీ మిల్ మేకర్లో వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్ మంచూరియన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, సోయా సాస్, టమాటా సాస్, కార్న్ఫ్లోర్, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ గార్లిక్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని వేస్తూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసి కలుపుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ జ్యూసీ మిల్ మేకర్ మంచూరియన్ రెడీ. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ గాయ్స్, లాట్స్ ఆఫ్ లవ్.